ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వందనాలు మీకు అందరికీ. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీరందరూ సంతోషంగాను హ్యాపీగాను ఉన్నారని నమ్ముతూ మిమ్మల్ని బట్టి నన్ను బట్టి యేసు నామమునకి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 నాయన, మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మా రక్షకుడా, మా విమోచకుడు అయిన నజరేయుడు యేసయ్య మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. ఎన్నో ఎపిసోడ్ల దగ్గర నుంచి ప్రభా మీరు మమ్మలను వాక్యం చేత సరిచేస్తూ మమ్మలను ప్రభా ముందుకు నడిపిస్తూ నాయన తండ్రి ప్రభా మీ యొక్క రహస్య రాకడకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు నాయన మీకు వందనాలు తెలియజేస్తూ నజరేయుడు యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను. పరలోకమందున మా తండ్రి. ప్రైజ్ లార్డ్. మీకందరికీ మరొకసారి ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను యేసు నామంలో. రండి వెళ్ళిపోదాం వాక్యంలోనికి. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. 13, 14 2 వచనాలు చదువుకుందాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. ఆమేన్. హల్లెలూయా. మన పాఠ్యాంశం ఈరోజు వాక్యము ఇరుకు ద్వారము, విశాల ద్వారము. 2 ద్వారాలు ఉన్నాయి. ద్వారము అంటే మార్గము, దారి. ఒకటి మంచి దారి, రెండోది చెడ్డ దారి. మంచి ద్వారము, మంచి మార్గము, మంచి దారి అనంటే ఇరుకు ద్వారము. ఆ దారి ఇరుకుగా ఉంటుందంట. చెడ్డ దారి ఏమో విశాలంగా ఉంటుందంట, మంచి దారి ఏమో ఇరుకుగా ఉంటుందంట. అదేంటండి? ఇరుకు ద్వారం ఏమో మంచి మార్గము, విశాల ద్వారం ఏమో చెడ్డ మార్గము అని అంటారేంటండి పాస్టమ్ గారు అని అంటారేమో. అవునండి, ఇరుకు ద్వారము అంటే పరలోకమునకు వెళ్ళే దారి. విశాల మార్గము అనంటే నరకానికి వెళ్ళే దారి, అనగా అగ్నిగుండంలోనికి వెళ్ళే దారి. అనగా ఇరుకు ద్వారానికి అధిపతి యేసుక్రీస్తు ప్రభువు అయితే విశాల దారికి అధిపతి సైతాను. ఆ విశాలమైన దారికి, ఆ దారిలో గుండా పోయేవాడు సైతాన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అసలు విశాల దారి అనగా అగ్నిగుండము అని అర్థం. విశాల దారి అనంటే అగ్నిగుండముకు అర్థం. ఇరుకు దారి అనంటే పరలోకానికి అర్థం. ఇరుకు దారి అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఇరుకు దారి అనంటే యేసుక్రీస్తు ప్రభువు. విశాల దారి అనంటే సైతాను అని అర్థం చేసుకోవాలి. అర్థాలు అలా వస్తాయి అన్నమాట. ఇరుకు ద్వారము ఆపోజిట్ విశాల ద్వారము. ఇరుకు, విశాలత అని మనం చదువుకునేటప్పుడు వ్యతిరేక పదాలు అనేవి ఉండేవి, ఇప్పుడు కూడా ఉంటాయి. ఇరుకు, విశాలత, మంచి, చెడు, చీకటి, వెలుగు అని వ్యతిరేక పదాలు చక్కగా మేము చదువుకున్నాం చిన్నప్పుడు, మనందరం చదువుకునే ఉంటాం. అలాగే ఇక్కడ వ్యతిరేక పదం అనేది చక్కగా రాయబడి ఉంది. ఇక్కడ ఇరుకు దారి, విశాల దారి. విశాల దారిలో గుండా వెళ్ళే వాళ్ళందరూ అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. దానిని యెహోవా దేవుడైన యేసుక్రీస్తు ప్రభు సృష్టించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి కోసం సృష్టించాడు? విశాల దారిని సైతాన్ గాడికి, వాడికి విశాల దారి ఏర్పాటు చేసింది. విశాల దారి మార్గం గుండా నడుచుకుంటా వెళ్ళి ఎందులో పడతాం? అగ్నిగుండంలో పడిపోతాం. ఆ అగ్నిగుండంలో పడేది ఎవరో? సైతాన్ గాడు, మనుషులు కాదు. మరి మీరు నేను ప్రభు రూపంలో ప్రభు స్వహస్తాలతో నిర్మించబడిన వాళ్ళము. అందుకని అంటున్నాడు ప్రభు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును అని అన్నారు. నేనే మార్గము అని అన్నారు. అనగా నేనే మార్గము అనగా ఇరుకు మార్గము అని అర్థం.
ఇరుకు మార్గంలో గుండా వెళితేనే మనము పరలోకానికి వెళ్తాము. విశాల దారిలో గుండా నడుచుకుంటా వెళితే అగ్నిగుండంలోకి వెళ్తాము అనేది ప్రియ క్రైస్తవ సంగమా జాగ్రత్తగా గమనించండి. ఇరుకు ద్వారం అంటే ఏంటి? విశాల దారి అనంటే ఏంటి? ఇరుకు ద్వారము అంటే ఏంటి? విశాల మార్గము అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇరుకు మార్గము అనంటే యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉండి ఎలా జీవించి మనకు చూపించాడో మాదిరిగా అలా మనము ఆ ఇరుకు మార్గంలో గుండా నడవాలి. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఇరుకు మార్గము గుండా నడిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఇరుకు మార్గము అనగా యేసు నడిచిన మార్గము. నేను నడిచిన మార్గంలోనే నేను మీకు దారి చూపిస్తున్నాను నిత్య జీవమునకు. నేను అదే మార్గంలో నడుచుకుంటూ నేను నిత్య జీవమునకు వెళ్ళాను. నా ఇంటిలోనికి తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోయాను. ఇదిగో నా వలె మీరు నడుచుకుంటూ ఇరుకు మార్గంలో గుండా నడుచుకుంటా వస్తే, నా ద్వారా నేను నడిచిన మార్గంలో మీరు నడుచుకుంటా వస్తే నా ద్వారా పరలోకమునకు నేను చేరినట్లుగా చేరతారు అని ఇరుకు మార్గములో గుండా నడవమని చెప్పారు. ఇరుకు మార్గములో గుండా నడవటం అంటే మనకు క్షేమము, మనకు లాభము, మనకు మేలు, మనకు ఆరోగ్యము, మనకు ప్రొటెక్షన్. ఇరుకు మార్గము అంటే యేసు మార్గము. యేసు నీలాగా నాలాగా మన కొరకు మనకు అర్థం కావటానికి ఆ దేవాతి దేవుడే నీ రూపంలో నా రూపంలో భూమి మీదకు రావాల్సి వచ్చింది. మన భాష, మానవ భాష మనకే తెలుస్తుంది. కుక్కల భాష మనకు తెలీదు, పక్షుల భాష మనకు తెలీదు, చెట్టుల భాష చెట్లు మాట్లాడుకుంటాయట, కాకులు పక్షులు మాట్లాడుకుంటాయట, చీమలు మాట్లాడుకుంటాయంట, కుక్కలు మాట్లాడుకుంటే అంటే ఏటి భాష వాటికి ఉంది. అలాగే మానవ భాష కూడా మనకు ఉంది. మన రూపమున నరుణ్ణి నిర్మించుదాము రండి అని ప్రభు అయిన యెహోవా దేవుడు, ఆ యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడిగా పరలోకంలో వాళ్ళ రూపముతో మనల్ని నిర్మించుకున్నాడు. మన రూపంలోనే మళ్ళా ప్రభు రావాల్సి వచ్చింది. తన రూపంలో మనల్ని నిర్మించుకున్నారు. ఓకే, మనం మాట్లాడుకుంటున్న భాష, అనేక రాష్ట్రాలలో అనేక భాషలు ఉన్నాయి. అన్ని భాషలు మాట్లాడతారు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఆయన భాషలను సృష్టించాడు, సమస్తాన్ని సృష్టించాడు. మన రూపంలోనికి వచ్చి మనతో మాట్లాడుతూ చక్కగా మనకి మార్గాన్ని చూపించాడు. ఇదిగో నేను ఈ విధంగా నడుస్తున్నాను. అదే పక్షిలాగా పుట్టాడనుకో యేసుక్రీస్తు ప్రభు, మనకి పక్షుల భాష మనకి తెలుస్తుందండి. కాకులు కూర్చుంటాయి, మాట్లాడుకుంటాయి, కొంగలు మాట్లాడుకుంటే, పక్షులు అన్నీ వాటి భాషల్లో మాట్లాడుకుంటాయి. ఏదన్నా రూపంలో క్రీస్తు వస్తే మనకి అర్థమయ్యేవాడా కదా. అందుకనే మళ్ళీ మానవ రూపంలోనే ప్రభు అయిన దేవుడు రావాల్సి వచ్చింది. మనకు చక్కగా మార్గాన్ని చూపించాడు. మార్గంలో, ఇరుకు మార్గంలో ముందు తను నడిచి, ఇదిగో నేను నడుస్తున్నాను, మీరు కూడా నడవగలరు ఇరుకు మార్గంలో. చిన్న వంతున ఉందనుకోండి కాలువగట్టు మీద, అటు నుంచి ఇటు వెళ్ళేవాళ్ళు, ఇటు నుంచి అటు వెళ్ళేవాళ్ళు, ఖాళీ మార్గమే. ఒక కరెంటు స్తంభం ఒక్కొక్కసారి అటు ఇటు తాటి బత్తో కరెంటు స్తంభమో వేస్తారు అటు ఇటు నడవటానికి. అటు నుంచి వ్యక్తి వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఆగిపోవలసిందే. ముందు ఆ వ్యక్తి రావాలి. ఆ వ్యక్తి వచ్చి ఆ యొక్క దాటుకుంటా యువతలకు వస్తేనే తప్ప ఈ వ్యక్తి ఎక్కి మళ్ళీ అవతలకి వెళ్ళలేడు. అంటే అంత ఇరుకైన మార్గం అన్నమాట యేసుక్రీస్తు ప్రభు చూపించిన మార్గం. అవునండి, ఆ ఇరుకు మార్గంలోనే మనం నడవాలి. నడిచితేనే మన పరలోకానికి వెళ్తాము. యేసుక్రీస్తు ప్రభు నడిచి చూపించారండి. అదే మార్గంలో అనేకమైన భక్తులు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు వరకు ఈ పరిశుద్ధ గ్రంథంలో భక్తులు, ప్రవక్తలు, యాజకులే, ప్రధాన యాజకులు, పాస్టర్స్ అనగా శిష్యులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ అదే ఇరుకు మార్గములో నడిచి పరలోకానికి వెళ్ళారు, తండ్రి దగ్గరికి. ఇప్పుడున్నటువంటి మనము కూడా ఈ ఇరుకు మార్గంలో గుండా నడుచుకుంటా పరలోకానికి వెళ్ళిపోవాలి. ఆమేన్. ప్రభు రాకడ చాలా సమీపముగా ఉంది. రహస్య రాకడ
ప్రభు త్వరలో రాబోతూ ఉన్నారు. ఇక సమయం లేదండి. ప్రియ క్రైస్తవ్య సంఘమా, సిద్ధపడండి. ఇరుకు మార్గము, విశాల మార్గము, ఇరుకు ద్వారము, విశాల ద్వారము. ఇరుకు దారికి అధిపతి యేసుక్రీస్తు ప్రభు, ఆ విశాల దారికి సైతాన్ గాడు, అందులో వాడే ఉంటాడు. వాడి కోసమే విశాల మార్గంలో నడుచుకుంటూ పోయినాడు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాడు. అగ్నిగుండంలో వాడికి, సైతాన్ గాడికి ప్రభు సృష్టించాడు, మానవులకి కాదు. అందుకనే చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు, నేను చూపిన మార్గంలో నడిస్తే, నేను నడిచిన దారిలో నడిస్తేనే, అనగా ఇరుకు మార్గంలో నడిస్తేనే మీరు పరలోకానికి వస్తారు. నేను చూపించిన నియమ నిబంధనలు, నేను చెప్పిన క్రమశిక్షణలో, నేను ప్రతిష్ఠించుకున్న ప్రతిష్ఠిత మార్గంలో, నేను చెప్పిన ఆజ్ఞలను నెరవేరుస్తూ, ఆజ్ఞలను పాటిస్తూ నడుచుకుంటూ వస్తేనే పరలోకానికి వస్తారు. నేను చెప్పిన మాట వినుకోకుండా మీకు ఇష్టం వచ్చినట్లు బ్రతికితే అది విశాల మార్గం అని అర్థం. విశాల మార్గము అనంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా మనం నడవకుండా మన ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటా మన ఈ సంవత్సరాలు మన సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలండి మానవుడికి? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అదైనా దగ్గటం, ముక్కటం, తుమ్మటమే కదా. మరి ఈ 70 సంవత్సరాలు, ఈ 80 సంవత్సరాలు మనకి ఎట్టా నచ్చితే, మన హృదయానికి ఎట్టా నచ్చితే అట్టా ప్రవర్తించుకుంటూ మనము ఈ సంవత్సరాలన్నీ అనవసరమైన జీవితాలు మన ఇష్టం వచ్చినట్టు జలసాగా, ఎంజాయ్మెంట్గా, లోకపు పోకడలతో బ్రతకటమే విశాల మార్గము అని అంటారు. మన ఇష్టం వచ్చినట్టు బ్రతికితే, మన స్నేహితులు చెప్తున్నట్టు, ఆ స్నేహితులు కూడా 2 గుంపులు ఉంటాయండి. ఒకటేమో విశాల మార్గంలో నడిచే స్నేహితులు ఉంటారు, ఒక గుంపేమో ఇరుకు మార్గంలో నడిచే స్నేహితులు ఉంటారు. మనము ఇరుకు మార్గంలో నడిచే స్నేహితులు ఎవరంటే పరిశుద్ధుల సహవాసము. విశాల మార్గంలో నడిచే స్నేహితులు అంటే చెడ్డవారు, చెడ్డ గుంపు, చెడ్డ పనులు చేస్తూ, సిగరెట్లు తాగుతూ, చుట్టా బీడీ తాగుతూ, బ్రాందీ విస్కీలు సారా తాగుతూ, కళ్ళు తాగుతూ, ప్యాకెట్లాడుతూ, బూతులాడుతూ, రోడ్ల మీదే పడిపోవటాలు, రోడ్ల మీద కొట్టుకోవటాలు, రోడ్ల మీదే చంపుకోవటాలు, తాగిన మైకములా అండి, మాదక ద్రవ్యాలు వాడుతూ, ఇవన్నీ చేస్తూ ఉన్నటువంటి గుంపు. మరి ఏ గుంపులో ఉన్నావు, ఏ స్నేహితులతో నువ్వు జతపట్టి నడుస్తున్నావు? ప్రియ క్రైస్తవ్య సంగమ కుటుంబములారా, కుటుంబంలో ఉన్నటువంటి క్రైస్తవ్య ప్రజలారా, ఏ మార్గంలో నడుస్తూ ఉన్నాము? ఒక ఆయన అంటాడు నాతో, అయ్యా మనకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికితే మనము పరలోకానికి వెళ్ళలేము నానా అని నేను చెప్పా, సలహా హితబోధ చేశా. నా పని అదే కదండి. నేను ఎటు ప్రయాణాలు చేసినా, నా ప్రక్కన ఎవరు కూర్చున్నా, నాతో ఎవరు మాట్లాడినా ఇవే చెప్తూ వెళ్తాయి. అదే నా పని, అది నా ఉద్యోగం. పరలోకంలో ప్రభు అయిన యెహోవా దేవుడైన యేసుక్రీస్తు ప్రభు నాకు ఇచ్చిన ఉద్యోగం అండి ఇది. ఉద్యోగం నాకు పరలోకములో నుండి ఉద్యోగం అండి ఇది, నాకు ప్రభు ఇచ్చారు. నీవు నా సేవకురాలవు, భూమి మీద నీవు నా సువార్తను ప్రకటించాలి. విశాల మార్గము అనగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నటువంటి వారికి వీలైనంత మట్టుకు నువ్వు సువార్తను ప్రకటించు. వాళ్ళని విశాల మార్గంలో గుండా వెళ్ళనీయకుండా, అగ్నిగుండంలోనికి వెళ్ళనీయకుండా, ఇరుకు మార్గంలో గుండా నడుచుకుంటూ వచ్చేటట్లుగా నువ్వు ఈ యొక్క సువార్తను ప్రకటించాలి. వారిని నీవు అగ్నిగుండంలో నుండి బయటికి తీసి పరలోకానికి నడిపించాలి. ఈ వాక్యము ద్వారా నువ్వు సువార్తను ప్రకటించాలి అని ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చారండి. పరలోకములో చెప్పి పరలోకానికి తీసుకుని వెళ్ళారండి నన్ను దేవదూతలు వచ్చి.
యేసుక్రీస్తు ప్రభు మరణ పడకలో ఉన్నటువంటి నన్ను బ్రతికించి, నేను నిన్ను బ్రతికించుకున్నాను నా కొరకు, ఇక నువ్వు నా సేవకురాలుగా నువ్వు నా దగ్గర నువ్వు ఉద్యోగం చేయాలి అని చెప్పి పరలోకంలో దేవదూతలు నన్ను పట్టుకొని వెళ్ళి ప్రభు ఎదుట నిలబెట్టారండి. 24 పెద్దలు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు సింహాసనం మీద, అగ్ని సింహాసనం మీద కూర్చొని ఉండి నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక జీవించుచున్నది నువ్వు కాదు, నీలో నేను ఉన్నాను కనుక మరలా నిన్ను భూమి మీదకి పంపిస్తాను, నీవు నా సువార్తను ప్రకటించాలి, ఇదే నేను నీకు ఇస్తున్నావు, నా దగ్గర నా సన్నిధి ఉద్యోగము అని అన్నారు. అని మరలా భూమి మీదకి పంపించారండి. అప్పటి నుంచి నేను ప్రభువుకి నమ్మకస్తురాలుగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నానండి. విశాల మార్గంలో నడుస్తున్నటువంటి వారి వంక చూస్తే నాకు చాలా బాధేస్తుంది, భయం వేస్తుంది. ప్రశ్నార్థకంగా ఉంటారు వాళ్ళు. అయ్యా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారయ్యా, వీరి పాపములను క్షమించయ్యా అని వారి కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ కన్నీటితో ఉపవాసముతో మీ కొరకేనండి. ఇరుకు మార్గము అంటే పాపాలు చేయకూడదండి. ప్రభు అయిన మరి యేసుక్రీస్తు ప్రభు కూడా మీలాగా నాలాగా మానవ రూపంలో జీవించారండి. ఇరుకు మార్గంలో గుండా మీలాగా నాలాగా ఆయనకి దేహం ఉంది, రక్తం ఉంది, రక్త మాంసాలు ఉన్నాయి. ఆయనకి కోపతాపాలు వస్తాయి, నిద్ర వస్తుంది, ఆకలి పుట్టింది, స్నానం చేయాలి, పడుకోవాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి. మంచి యవన కాలం అండి. 30 సంవత్సరాలు ప్రభు సన్నిధిలో సిద్ధపడ్డాడు. అమ్మా నాన్నల మధ్యన 3.5 సంవత్సరాలు సేవ చేశాడు మంచి వయసులో ఉన్నప్పుడు. ఇప్పుడు యవన కాలంలో ఉన్నటువంటి ఆడపిల్లలే కానివ్వండి, మగపిల్లలే కానివ్వండి, యవనస్తులే కాదు, అందరూ ఎటువంటి లోకంలో ఎటువంటి పోకడలు కనపడుతున్నాయండి. సైతాన్ నుంచి ప్రేరేపించబడిన పోకడలు, చెడ్డ మార్గాలు, చెడ్డదారులు. మనసుకి ఎట్టా ఇష్టం వస్తే అట్టా బ్రతుకుతున్నాం మనం. మన దేహాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం, మన బుద్ధిని మనమే పాడు చేసుకుంటున్నాం. తాగటం వలన ఆరోగ్యం పాడవుతుందని తెలుసు, కిడ్నీలు పాడవుతాయని తెలుసు, గుండె పాడవుతుందని తెలుసు, భార్య బిడ్డలు అనాథులు అయిపోతారని తెలుసు. అయినా తాగి 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 వయసు పూర్తి అవ్వకుండానే మధ్యలోనే చనిపోతున్నారు. భార్య బిడ్డలు అనాథులు అయిపోతున్నారు.